తర్వాత నాటి కాలం పాట. ఈ పాటలోని పాట గురించి చెప్పే ముందు పాటలో ఉన్న చరణం గురించి చెప్తారు. ఒళ్ళంతా వయ్యారి కోక, కళ్ళకు కాటుక రేఖ, మెళ్ళో తాళి, కాళ్లకు పారాణి, మెరిసే కుంకుమ బొట్టు. ఇది ఏ స్త్రీ అయినా కోరుకునే ఈ లక్షణాలు. ఈ పాట గురించి చెప్పాలంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. పాటనా తెలుగు పాట. ఇంత చక్కటి పాటని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు స్వర్గీయ ఆయన రాశారు అమెరికా అమ్మాయి అనే చిత్రంలో. దీనికి సంగీతం సమకూర్చారు జీకే వెంకటేష్ గారు. ఒరిజినల్గా సుశీల్ గారు పాడారు. యాదృచ్ఛికమో కాకతాళీయమో కాదు, ఈ పాట పాడడానికి మీ ముందుకు వస్తున్నవారు శ్రీమతి ప్రయాగ సీత. ఈవిడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి మనవరాలు వరుస అవుతారు. ఆయన దగ్గర ఉండి ఆయన ఒళ్ళు పెరిగి ఈ వయసుకి వచ్చారు, ఈ స్థాయికి వచ్చారు. ఆయన రాసిన పాటని, తాతగారు రాసిన పాటని మనవరాలు పరవశనై నీ ఎదుట నీ
నాడు ఈ పాట ఎంచుకుంటే నేటి తరంలోంచి తెలుగు భాష తీయదనం గురించి ఒక చక్కటి చంద్రబోస్ గారి రచన నీకు నేను నాకు నువ్వు అనే చిత్రంలో రాశారు. మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఒక పరభాష జ్ఞానం కోసం వాటి వెనకాల పడుతున్నాం మనం. ఐఎమ్ ఆల్సో నాట్ ఎన్ ఎక్సెప్షన్. పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నాను చెప్పు అని అంటే జానీ జానీ ఎస్ పప్ప ఈటింగ్ షుగర్ నో పప్ప టెల్లింగ్ లైఫ్ నో పప్ప అంటే తప్పని కొట్టేస్తాం. ఒకే పద్యంలో దొంగతనం చేయడం, అబద్ధం ఆడడం రెండు చక్కగా నేర్పిస్తున్నారు మన దగ్గర డబ్బులు తీసుకుని. ఇదే విధంగా లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అని ఇలా చుట్టూ తిరిగి పడిపోతారు. అందరూ తప్పని కొట్టేస్తారు. లండన్ బ్రిడ్జ్ పడిపోతే మనకి ఇందులో ఆనందం ఏమిటో నాకు అర్థం కాదు. తెలుగు భాష గురించి చెప్పాలంటే ప్రతి తల్లి వాళ్ళ కొడుకు అవనండి కూతురు అవనండి కృష్ణుడు వేషం వేసి చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టుదట్టి సంధ్యతాయకుడు సరిమవ గజులు చిన్ని కృష్ణ నుండి చేరుకొడుతుంది. ప్రతి పిల్లలకి మన చిన్నప్పుడు కూడా కృష్ణుడు వేషం వేసుకున్న ఒక ఫోటో ఉంటుంది. ఆ తెలుగు భాషలోని ఆ తీయదనం, ఆ కమ్మదనం జానీ జానీ ఎస్ చెప్పాలో లేదు, అది అందరికీ తెలిసింది. తెలుగు నేర్చుకుని మీ ముందుకి ఈ తెలుగు పాటలు మీ ముందుకు వస్తున్నాడు. ఎక్కడో ముంబై ఎక్కడెక్కడ నుంచో వచ్చి మనం ఉత్తరించే ఇక్కడ ఈ ముంబై మహానగరంలో మనం జీవిస్తున్నామంటే మన సోదర మరాఠీయులకి మనం ఏ విధంగా చాలా కృతజ్ఞతలు, సభాముఖంగా కూడా వాళ్ళకి కృతజ్ఞతలు. ఇంత శాంతిపూర్వక వాతావరణంలో మనం దేశంలో మనం ఇక్కడ జరుగుతున్నామంటే మనం వాళ్ళకి చాలా రుణపడి ఉంటాం. ఈ పాట లిరిక్స్ అద్భుతం. సౌమ్య శ్రీమతి ద్విభాష్యం గిరిజ గారు, శ్రీమతి సీత గారు కోరస్ సహకారం అందిస్తున్నారు. సౌరవ్ ప్లీజ్. వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నడిచి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టుగా ఇది మరువబోతరా. తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకరా. అమ్మ అన్న పిలుపులో నాను రాగం ధ్వనిస్తుంది.
గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. నీడని అన్నమాట మరుదాముడా, అమ్మ నాన్నకు నేటి నుండి తిరుగుదాముడా, ప్రతిజ్ఞ పూలుదాముడా. ఆశీర్వదిస్తూ శ్రీ జనార్దన్ రాంపల్లి ఆయన 101 రూపాయలు బహుకరించారు. ఒక్కసారి ఆయనకి ధన్యవాదాలు. ఈ సౌరవ్ పాటల నుంచి నా హృదయంలో నిద్రించే చెలి, ఈ పాట వినని వారు ఇష్టపడని వారు ఉండరు. ప్రతి భర్త ఈ పాట ఎప్పుడో ఒకప్పుడు ఆ భార్య మీద అభిమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా పాడతారు. ఆ పాడితే బాగుంటుందని ఆ భార్య కూడా అనుకుంటుంది. ఇంత చక్కటి సాహిత్యం అది. ఈ పాటతో మీ ముందుకు వస్తున్నవారు ఇంత చక్కటి సాహిత్యాన్ని రాసిన వారు శ్రీశ్రీ. దీనికి సంగీతం సమకూర్చిన వారు సాలూరు రాజేశ్వరరావు. ఈయనకు ఒక ముద్దు పేరు కూడా ఉంది, రసాలూరు రాజేశ్వరరావు. మరి ఇంకో విధంగా ఇంకో ముద్దు పేరు కూడా స్వరాలూరు రాజేశ్వరరావు గారు. ఈ చిత్రం ఆరాధన. తనలోని పాటలే కాదు చక్కటి పద్యాలు కూడా ఉన్నాయి. శ్రోతల కోరిక మేరకు తర్వాత పాట శ్రీ రామదాస్ చిత్రంలోని పాటలకు వెళ్లే ముందు కొన్ని పద్యాలు వినిపించమని కోరిక. కాంతివంతమిది ధన్యోబైన సూర్యాభయోద్భవరాజనుయులమునుదాల్చి గలిపన్ పాలించి భూమి సంప
స్తవనీయంబరు ఈ కిరీటము శిరోధార్యంబు మీయడన్ భువి పాలింపు ప్రజానురంజకముగా మోదముతో రాఘవ సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. ये महनीय साध्वी जगदेक पवित्रत ब्रह्मरुद्र सुत्रामुलु हव्यवाहनुलु प्रस्तुति చేసిరో అతి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానన వీధి కౌపగా నీ మది ఎటునపే యతనేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. ఇంతకు పోని వచ్చి వచింపకపోదు నిన్ను తల్లి. దుశ్చింతులు దయచు చేపటిన సీతను బ్రహ్మన నేలుతున్నవాడు ఎంతటి విమోహిరాముడని ఎకులు వల్కినాలకించి భూకాంతుడు నిందజంది భూకాంతుడు నిందజంది నిన్ను కానలలో నిన్ను కానలలో పలంచిరమ్మని ప్రతిదినమేను తొలుదొలుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనలనంది చెరుతూ తరీయ భాగ్యమీయతి ఎడమాయే. ఇంకెప్పుడుగాంతు భవ పద పద్మములు నమస్యతములు చేతునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సఖీ జానకీ సతీ. ఇదమనాశ్రమం విచటనీ వివసోపుము లోకపావని సదమన వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్విలు. ముదముగ రామనామము ముదముగ రామనామము తపోవన వెళ్ళ ప్రతిధ్వజుతూ